నువ్వు లుంగి కట్టుకో, నువ్వు షార్ట్ అయిందే తాజడుకోదు తాజడుకోదు లుంగి కాదు 200 రూమ్ ఉందని అడుగుదాం. ఆడు తడాపడా అనుకుంటున్నాడు. మనం ఎన్ని గంటలు అనుకుంటాం మార్నింగ్ 7:30 అనుకుంటా. సేఫ్ జర్నీ కదా ఇందులో మన సేఫ్ జర్నీ 100% నాది గ్యారంటీ. ఓకే ఓకే అన్న. లగేజ్ మొత్తం లేవడా అజయ్ పా ఇదంతా మరి అన్న లగేజ్ 1 2 ఏంటిది కెమెరాలు మానిటరు ఇది అది అవి కెమెరాలు. చపాతి బ్యాగ్ మంచిగా పెట్టు. నెంబరు పంపుతా అన్న. హాయ్ గైస్, అయితే ఈరోజు ఏంటంటే బొంబాయి పోతున్నాం. దోస్తులు ముంబై పోతున్నాం ఈరోజు. హాయ్ హలో ఫ్రెండ్స్, మన మల్లిగాడు సిరీస్ 11th ఎపిసోడ్ కోసం అయితే ముంబై వెళ్తున్నాం. సో టోటల్ టీమ్ బుజ్జిగాడు, మంకడు, మల్లిగాడు, నేను, ఇంకొక ఫ్రెండ్ జస్ట్ మనకు కెమెరా పర్పస్ హెల్ప్ చేయడానికి మా ఫ్రెండ్ కూడా వస్తుంది. మనకైతే అక్కడ ఎలాంటి ప్లానింగ్ లేదు. మన బుజ్జిగాడు డాడ్ అక్కడనే ఉన్నాడు. సో ఆ బాబు రూమ్లో ఉండి ఒక రోజు మొత్తం లొకేషన్స్ తిరిగి మనకు అనుకూలంగా షూటింగ్ లొకేషన్ ఇక్కడ తెలుసుకొని నెక్స్ట్ డే నుంచి మనం షూట్ స్టార్ట్ చేద్దాం. అక్కడ ఆల్మోస్ట్ ఈ వీడియో ప్రతి ఒక్కరి రియల్ లైఫ్కి అటాచ్మెంట్ అయ్యే విధంగా ఉంటుందని అనుకుంటున్నాను నేను. ఓకే, ఈ జర్నీ ప్రయత్నంలో మేము చేసే ఎంజాయ్ని ఈ బ్లాగ్ రూపంలో ఎక్కడ ఏ ఊరు ఇది? నాందేడ్ మహారాష్ట్ర. నాందేడ్ మహారాష్ట్రలో మనం చపాతీ ఉన్ను ఏం కర్రీ, టమాటా కర్రీ వేసుకున్నాం. ప్లేట్ 10 రూపాయలు. ఓన్లీ ప్లేట్ రెంటే 10 రూపాయలు. హిందీ మాట్లాడుచు నువ్వు బరాబర్ న్యాయ అయితే. ఓ హమ్ తెలుగు ట్రావెలర్ అయినా. హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మేము సోలాపూర్లో డిన్నర్ వేయడానికి దిగినాం. చపాతీ తెచ్చుకున్నాం, ఇంటికాడికి వెళ్ళి టమాటా కర్రీ తెచ్చుకున్నాం, తినేసినాం. ఇక్కడ ఒక విచిత్రమైన ముచ్చట ఏంటి అని అంటే, ఇటు సోలాపూర్ సైడ్ కూడా మన తెలంగాణ హోటల్ అని చెప్పేసి బోర్డు పెట్టారు. సో చాలా సంతోషంగా ఉంది. ఎందుకనంటే ఇక్కడ కూడా మన తెలంగాణ పేరు మెన్షన్ చేసారు. తిరుపతినా మన తెలంగాణ పేరు మెన్షన్ చేసి చూసినావాడా? తెలంగాణ ఉంటుంది మళ్ళీ అంతేనా? మరి ఒక్కసారి చూపిరా. ఉంటుంది మళ్ళీ రేపు మార్నింగ్ మన సెవెన్కి దిగుతాం. దిగిన తర్వాత రేపు మొత్తం ఎంజాయ్ చేద్దాం, తిరుగుతాం లొకేషన్స్ అన్ని. మధ్యలో లాత్కూర ఏమన్నాడు? లాత్కూర లాత్కూర ఏమన్నారు అన్న? ఆడ ఆపుతాడు. ఆడ ఆపిన తర్వాత మంచిగా ఫోటోలు దిగుదాం. ఓకే అన్న పోతాను. బాయ్. वो वेस्ट में जाना है ना, वो 2 किलोमीटर आ गया। हाँ वो लोकेशन आ गया। अरे जाओ चलो इसमें डालो भैया। ये दो आओ, दो भी आओ मैं इधर बैठ भैया, तुम भी आओ।
दोनों पे जाएगा। बहुत सामान है ना, इधर बैग डालो। तो सामान से दोनों खड़ा आदमी जाओ पूरा हो गया ना, वो पूरा सामान इसमें डालते, वो 2 गैस उधर जाएगा, वो 3 गैस इधर जाएगा, वो बोरियर वेस्ट में जाएगा उधर, और रेस्ट करने के लिए शूटिंग शुरू हो गया कल मार। ओके भैया चिन्नू भाई, वो नया घर हमारा घर है ना, और इधर शुरू हो गया एक ब्रांच, और एक ब्रांच वो दिल्ली में शुरू हो गया ना। वो ब्रांड मिक्स होता है। अरे ये वाला मुंबई के स्टाइल है, तुमको क्या मालूम, पूरा नहीं मालूम है ना। मेरा पापा इधर है ना, मेरा पापा इधर काम करेगा, वो इधर शेल्टर मिलेगा, और एक रूम 10 जिसको सच हो गया ना। आज सुबह का आ गया ఓ దండుపల్లి ఏం బ్యాచ్ అయినా హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన మల్లిగాడ్ లొకేషన్ చూడడానికి ఒక స్లమ్ ఏరియాకి అయితే వచ్చినాం. ఇది ముంబైలో మన కేబుల్ బ్రిడ్జ్ కింద ఉంది. చాలా బాగుంది, కానీ ఇంకా షూట్ స్టార్ట్ అయ్యలే. ఇప్పుడు చూసి రేపు స్టార్ట్ చేద్దాం అనుకుంటాం. మేమైతే చూద్దాం. ఇక బాగుంది బ్రో, వెరీ ఫెంటాస్టిక్. పడవల మధ్యలో మనస్ఫూర్తి చెప్తున్నావు, ఏదో కెమెరా వచ్చిందని చెప్తున్నావు. మనస్ఫూర్తి అది కూడా అవన్నీ చూపి బాగుంది. అది చూపించిన చూడడం పని చేస్తుంది, కానీ ఇంత దూరం మన వాళ్ళు రారు కదా. ముంబై అంటే పాసిపోతుంది. కుక్కలే చెడుతున్నాయి. కుక్కలు మనే బ్రో, మనం మంచిగా ఉంటాయి బ్రో. కుక్కలు ఏముంది, చాలా బాగుంది. మధ్యలో పడవలో కూర్చొని ఒక డొంచర్ వేసుకుంటే ఇట్స్ వెరీ ఫెంటాస్టిక్. వావ్ నైస్. కెమెరా ఎత్త అయిపోగా సా లోతురా అంటారు ఇందులో. इधर शूटिंग लोकेशन बहुत है, तो लाइगर मूवी इधर शूटिंग है, लाइगर ABCD उधर। हम इधर शूटिंग करके कोई प्रॉब्लम है? परमिशन किधर परमिशन चाहिए? इधर अपना गाँव की का रहता है ना, वो कौन सा? वो हमारा शूटिंग बड़ा शूटिंग नहीं है, छोटा है. छोटा फोन में शूटिंग, कुछ नहीं प्रॉब्लम है. ये कुछ नहीं, छोटा शूटिंग करने का क्या प्रॉब्लम है? उसका फोटो దిగుతాంగా మనం, అంతే. ఫోటో దిగినట్టే. पैसेंजर का बोट्स नहीं है इधर. మచ్చి పక్కన చేపలు పట్టే బోట్లు అంటున్నా. बड़ा बड़ा मच्छी पकड़ ले भाई तू. अरे బడా బడా మచ్చి, పెద్ద పెద్ద చేపలు ఏం పడింది అలా? పెద్ద పెద్ద చేపలు పడతారా భయ అని అడుగుతున్నా. ఏంటిది అది? ఇది ఏమంటారు, గిట్ట పెట్టి తెరి మీద సాంగ్లు ఎత్తుస్తున్నావు ఇట్లా. దాండి అది ఉంది అలా, అదే వీరయ్యనా వాళ్ళ తెరి వీరయ్యలు ఉంటుంది కదా, ఉంది ఇట్లా జుంగ్ అని చెప్పేస్తాడు. అరే ఇక్కడ పిల్లలు చదువుకుంటుర్రా, ఇక్కడ బాగా పిల్లలు ఉన్నాయిరా. ఊళ్ళో మేకలు గొర్రెలు ఎట్లున్నాయో ఇక్కడ పిల్లలు కట్టున్నాయి. కుక్కల కన్నా ఎక్కువ ఉన్నాయి పిల్లలు, కానీ పిల్లలు కుక్కలు ఏమంటలేవు. ఇద్దరు ఇక్కడ ఫ్రెండ్సే. తిరుపతి అన్న అనుభవాలే సీనియర్ చిన్ను ఎడి జరుగుతున్నావు? ఏమో లొకేషన్ పోతున్నాం. లొకేషన్ కా ఎక్కడ ఇది ఏరియా? ఇది దాదార్ ఇక్కడికి వెళ్ళి వర్లీ బ్రిడ్జ్ కూడా. వర్లీ బ్రిడ్జ్ మనలో మొత్తం ఫాస్ట్ నడుతురుగా, అలవాటు అయిపోయింది మన వాళ్ళకు. లొకేషన్ మంచిగా ఉన్నా మరి జోరు ఉంది. సముద్రంలో మంచిగా బండలు మస్తుంది. అంతేనా? ఇంత జనాలు మనకి ఏడు ఉంటారు. తిరుపతినా అద్దలోనియా
అద్దాలోనియా అరే లుంగి కట్టుకుంటే మంచిగా ఉండు. లుంగి కట్టుకుంటే మంచిగా ఉండు. లుంగి కట్టుకుంటా. ఎప్పుడు లుంగి బ్యాగులోనే కట్టుకుంది. లుంగి కట్టుకుంటావా? మనోడు అవుతాడు. ముంబై అంటే ఏదో తొందర అయిపోతుంది అనుకున్నాం, కానీ బాగా దమ్ అవుతుంది. లొకేషన్ రీచ్ అవ్వడానికి దాదాపు 3 hours పడుతుంది. ఆడికి వెళ్ళి అటోకి రైల్వే స్టేషన్కి వచ్చినాం, బోరువెల్ నుంచి దాదరికి రైలు వచ్చినాం. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇప్పుడు మన లొకేషన్కి మళ్ళీ ఇది టాక్సీ పట్టుకొని పోతున్నాం. बहुत ट्रैफिक है ना इधर. हाँ क्या बोलते हैं ना वो मुंबई में बहुत ट्रैफिक बोलते हैं. అనుకున్న లొకేషన్లో చెప్పితే మళ్ళీ మనసు సాటిస్ఫై కాదు. ఇక అనుకున్న లొకేషన్లో చెప్తే మళ్ళీ మనసు కుత్తి అల్లారది. మళ్ళీ ఇంటికి అయిన తర్వాత కుత్తి కొట్టుకుంటుంది. అరే అనుకున్న ఇక ఒకరోజు వెనక ముందు ఇక మెల్లమెల్ల అన్నీ తీసుకోవాలి. ఏద్దాం మరి ఇక రానే ఇక వచ్చినాక ఇంకా కత్తాం. ఇక అంతే ఏది తొడిసే పీకెట్ తొడిసే ఏంటి అన్న డైలాగ్ అది. ఏతే గుడిసే పీకెట్ తొడిసే అన్న శాస్త్రం మేము బాగా ఫాలో అవుతాం. నేను పొద్దుగాల 3 గంటలు వేసి స్నానం చేసిన. ఎందుకనంటే నాకు తెలుసు ముంబైలో వాటర్ ప్రాబ్లం అనేది ఎట్లుంటుందో నాకు తెలుసు. వీళ్ళకి ఏం తెలుసు, అర్రే ఉన్నట్టు 7 గంటల దాకా ఉన్నారు, లేవలేదు. అప్పటికి నల్లా అయిపోయింది, నల్లత్తుగా అయిపోయింది, స్నానం చేయలేదు. అట్లా ముంబైలో వాటర్ ప్రాబ్లం చాలా ఉంటుంది. సముద్రం దగ్గరనే ఉన్నది కానీ స్నానం చేయడానికి తాగడానికి యూజ్ చేయరు కదా అది. సో ట్యాప్ వస్తూ ఉంటుంది. అది దాదాపు 6 గంటలకి క్లోజ్ అవుతుంటుంది. పొద్దున్న లేచి పని చేసుకోవాలి, ఏం చేసుకున్నాం అట్లా. అంటే నేను చాలాసార్లు వచ్చిన ముంబై. దాదాపు నేను అంతకుముందు 2 years ఇక్కడనే ఉన్నా. నేను నా ఇంటర్ అయిపోయిన తర్వాత ముంబై వచ్చి ఉంటుంది. 2 years ఇక్కడ పనిచేసిన నేను. వీళ్ళకి తెలియదు కదా, సబ్ లోग को क्या मालूम हिंदी नहीं आते होते, तेलुगु बराबरी नहीं आते, तमिल नहीं आते, मेरे को पूरा आता हिंदी, तो सब लोग को पूरा नहीं आता. ఏమన్నా అవుతున్నాయండి? మెరీన్ లైన్ దగ్గర అక్కడ చిన్నగా సముద్రం ఒడ్డున చిన్న షూట్ చేసి ఉంటుంది. ఇక్కడ పోలీసులు వచ్చి కొంచెం అది చేసిర్రు. తెలంగాణ భయపడ్డారు. సో తెలంగాణ అంటే ఎక్కడైనా కొద్దిగా మన పవర్ ఉందిలే, అడల్ ఉంది. సో ఈరోజు మరి లొకేషన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామో తెలియదు. ఓకే, లొకేషన్కి వెళ్ళినాక మళ్ళీ అక్కడ విచారణ మొత్తం మీకు ఈ బ్లాగ్ రూపంలో చూపిస్తాను. డ్రైవర్ మావాడే డబ్బులు వచ్చేయండి. ఇక ఫ్రెండ్ గాడికి తక్కువ వచ్చేయండి. తాజ్ హోటల్ ఆట వాడ మా హోటల్ మంచిగా ఉండే, పాక హోటల్ మంచిగా ఉన్నాడు. గరం పని చేసుకొని తినచ్చు. ఇడేం లేదు మా నువ్వు నీ తాజ్ హోటల్ ఉంది అడుకో. అది మా తాతని కట్టిండు గప్పట్ల, కానీ ఎందుకని ఇక నేను వచ్చి పట్ట ఎత్తి వచ్చి కొడుతురు పోలీసు. మనోళ్ళందరూ వాడెవడో ఫోటో తినడానికి వేయండు, ఈడెవడో అలా ఏది పుట్నాలు ఏమో దొరుకుతాడు గరంగా, ఆవిడ పుట్నాలకి వేయండు. ఇంకోటేమో వాడు బోటో బీటో. మేము మొన్న మన వీడియో తీయంగా మళ్ళీ ఇక్కడ సిరీస్ కొత్త బోట్ ఉండేది, అలా తిరిగినాం. ఇంకా బోర్ కొడుతుంది, పోరాలు ఇంకా తిరిగారు. ఇంటికి ఎప్పుడు మరి? ఇక ఇంటికి ఏమవుతుంది, ఇంకా 40 గమ్మతుంది ఇక్కడ. అంతేనా? రామంది వచ్చినా చిన్ను అయ్యో తాజ్ హోటల్ వచ్చినా షూటింగ్ కానీ వచ్చినా ఫోటోలు దిగుతున్నా, షూటింగ్ అయిపోయింది. తాజ్ హోటల్ గేట్ ఆఫ్ ఇండియా. తిప్పుతున్నా ఫోటో దిగిపోయా. తిప్పుతున్నా ఫోటో సైడ్ అటు
చూడు నవ్వు కొడుతున్నాడే ఇక అరే కొడుతున్నాను దెక్కుతాడు ఇక కొట్టినావా ఇంటి కూడా బంది ఇంటికేం పోతావు ఇది రాగరాగా వచ్చినావు ఇస్తే చేస్తావు అగ్గిదే ఆడ బసీరు పాడి బసీరు బజ్జీ నింపుతాడు ఏం నింపుతున్నావు ఇదే నా రాని అల్లుకి అగ్గిదాలుగా అన్న తాజ్ హోటల్ బుక్ చేసి ఇప్పుడు నెక్స్ట్ అంటే మన మూడు అగో అగో అన్న నువ్వు లుంగి కట్టుకో నువ్వు షార్ట్ అయిందే తాజ్ హోటల్ కోదు తాజ్ హోటల్ కోదు కాదు 200 రూమ్ ఉందని అడుగుదాం ఆడు తడాపడా అనుకుంటున్నాడు ఒక ఫోటో బ్రో మీరు ఎక్కడ వెల్కటూరా పోయి బ్రో ఇక్కడనే ముంబైలో ఉంటాడు వెల్కటూరు అట మనకి ఇప్పుడే మన ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ సారీ మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ పరిచయం అయిన వెల్కటూరు మన అంతా తెలుగు ఇక తిరుగుతానా దాలేగా తిరుగుతానా నువ్వు పెడుతుండు రాగరాగా వచ్చింది కదా తాజ్ హోటల్ నీ ఫోటో నాన్న దిగని దిగిరే పోయినాక కెమెరా ఫోటోలు మంచిగా కాపీ చేసుకొని తిరంగా స్టేటస్ పెడదాం చిన్న హాయ్ చెప్పు ఒకసారి బాయ్ చెప్పి బాయ్ తాత కట్టిండ గేట్ అయితే అయ్యో తిరుపతిలో తాత గేట్ ఆఫ్ ఇండియా కట్టిండట మా తాత తాజ్ హోటల్కు సుతార్ పనికి వచ్చిండట చూసిండట తిరుపతి అన్న గప్పలు కొట్టింది ఇక మన తెలియదు తిరుపతి గురించి నేను నిజం అనుకున్నా తెలుసా మీరు చెప్తే అవునా అంటే ఇక మనసా పెద్దోడు కానీ మా తాతకప్పుడు పండరాదు అన్ని గప్పలే అన్న ఇలా తాతకు పని రాదు కదా తాజ్ హోటల్ మానవులు తాత గుండ్రాజు చూస్తున్నా లేని సుతారు ఎక్కడిదే ఏ మాలంటే ఉత్తది అన్న మీ సిమెంట్ కి రోజు కలుపుతుంది మావాడు మెట్ట ఇక్కడ పడతా పట్టదని మెట్టినా కూడా